హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇది శాంసంగ్ M21 చూడండి. డిస్ప్లే అయితే ఫుల్ డ్యామేజ్. ఇది కస్టమర్ అయితే కాపీ డిస్ప్లే ఇచ్చారు. మనం మళ్ళీ కాపీ డిస్ప్లే సేమ్ వేస్తున్నాం. వేరే టైప్ సేమ్ LCD వస్తుంది. ఇది చూడండి, లైన్స్ అయితే వస్తున్నాయి మనకి డిస్ప్లేలో. మొత్తం ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయింది డిస్ప్లే అయితే మొత్తం. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే ఓపెన్ చేసుకుందాం. రిమూవ్ చేసి మనం సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ప్లాస్టిక్ ఓపెనర్ వస్తుంది. మీకు దాంతో అయినా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. నేనైతే దీంతో అయితే ఓపెన్ చేస్తాను. మనకి డిస్ప్లే అయితే మనకి ఫ్రంట్కి పడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నప్పుడు ఫ్రంట్కి అయితే మనకి డిస్ప్లే అయితే పడింది. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అయితే మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాను మొత్తం. మనకి ఎందుకంటే ఇది కింద స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది. డిస్ప్లే కనెక్టర్ కింద నుంచి వస్తుంది మనకి. దీనికి మనం బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే గ్లూ అయితే ఫిక్స్ అయ్యి ఉంటుంది దానికి. దాన్ని అయితే రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే LCD కదా, మీకు సైడ్ బార్డర్ అవుట్ వస్తుంది. మీకు ఫుల్గా బార్డర్ అనేది గ్లూతో ఫిక్స్ అయ్యి ఉన్నది. అది మనకి ఫ్రేమ్లో ఉండిపోయింది. అదైతే మొత్తం క్లీన్ చేసి మొత్తం రిమూవ్ చేసి ఫ్రేమ్ అనేది నీట్గా చేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, వీడియో అయితే మీకు ఫార్వర్డ్ ఉంది. గ్లూ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను నేను ఫ్రేమ్ మొత్తం. ఒక గ్లూ అయితే మీకు అసలు రిమూవ్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రేమ్ ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే డిస్ప్లే అనేది అంతలా ఫిట్టింగ్ అనేది వస్తుంది. మీకు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి న్యూ డిస్ప్లే పెట్టి మనం ఆన్ చేసి చెక్ చేసుకుందాం. కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, మీకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్లో ఇప్పుడు పెట్టింది అయితే మీకు తీసిన డిస్ప్లే. ఇది ఓల్డ్ డిస్ప్లే దీంట్లోది. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి పాస్వర్డ్ అయితే అన్లాక్ చేసి ఒకసారి టచ్ అనేది చెక్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకా బ్రైట్నెస్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేసుకోండి. ఇంకా టచ్ చెకింగ్ అనేది మొత్తం అనేది దీంట్లో ఉంటుంది. మీకు ఇది టెస్టింగ్ కోడ్ ఉంటుంది. మీకు టెస్టింగ్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు మొత్తం అన్నీ ఉంటాయి. దీంట్లో కలర్స్ అయితే చెక్ చేసుకోండి. డెడ్ పిక్సెల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు టచ్ అయితే చెక్ చేస్తున్నాను. చూడండి, మీకు ఎక్కడైతే టచ్ అవ్వదో అది మీకు టచ్ ప్రాబ్లం ఉన్నట్టే. డిస్ప్లే మొత్తం మార్చుకోవాలి కన్ఫామ్గా.
మనకైతే టచ్ అయితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు. టచ్ అయితే మనం మళ్ళీ చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యాప్ తీసుకొని యాప్ని మొత్తం ఆల్ బార్డర్స్లో చూడండి, ఆల్ బార్డర్స్లో మనం చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇంకా సెంటర్లో కూడా చెక్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు. టచ్ అయితే మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు మొబైల్ అయితే ఒకసారి పవర్ ఆఫ్ అయితే చేస్తాం, తీసేసి డిస్ప్లే అయితే తీసి ఇంకా గ్లూ అనేది వేసి ఫిక్స్ చేసుకుందాం. పవర్ ఆఫ్ అయితే చేశాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇంకా డిస్ప్లే అయితే మనకి బయటకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది వేసుకుంటున్నాం. చూసుకోవచ్చు, గ్లూ అనేది మీరు పర్ఫెక్ట్గా వేసుకోవాలి. గ్లూ మీకు ఎక్స్ట్రా ఇస్తే మీకు ఏమవుతుందంటే డిస్ప్లేలోకి వెళ్ళిపోయి మీకు డిస్ప్లే అనేది ఆగిపోవడం, లేదంటే డిస్ప్లే అనేది మీకు డాట్స్ కింద వచ్చేయడం, సైడ్ నుంచి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. ఎల్సిడి కదా, ఇది కాపీ డిస్ప్లే కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే కింద ఐసీ టేప్ కానీ లేదంటే మీ దగ్గర నార్మల్ ఏమన్నా టేప్ ఏమైనా ఉంటే ఆ టైప్ వేసుకొని కింద లెన్స్ దగ్గర నుంచి వేసుకోవాలి. గ్లూ అనేది మీకు దాంట్లోకి వెళ్ళి టచ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేది ఇదే ప్రాబ్లం. చాలామంది డైరెక్ట్గా ఫిక్స్ చేస్తారు. శాంసంగ్ కాబట్టి మీకు అసలు ఫిట్టింగ్ అనేది రాదు గమని. ఎల్సిడి అయితే ఇది ఐసీ టేప్ అది చూడండి, నేను వేస్తున్నాను కదా ఇప్పుడు. ఐసీ టేప్ ఇలా వేసుకుంటే మీకు అది ఫ్లెక్స్ ఏదైతే ఉందో లెన్స్ది ఫ్లెక్స్ అనేది మీకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనం గ్లూ అనేది వేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ గ్లూ అనేది తినేస్తుంది. అది కెమికల్స్ ఉంటాయి కదా గ్లూలో, కెమికల్స్ తినేసి మీకు టచ్గా ప్రాబ్లం, డిస్ప్లే ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ అయితే ఇంక డిస్ప్లే అయితే ఫిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. స్క్రూస్ అయితే వేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అయితే ఇప్పుడు ఫిట్ చేశాను. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే ఎల్సిడి డిస్ప్లే కాబట్టి మీకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. లైట్గా ప్రెస్సింగ్ చేసుకుంటారండి. మీకు ఎక్కడైతే ఫిక్స్ అవ్వలేదో అది ఎడ్జ్ నుంచి ప్రెస్ చేయాలి. డిస్ప్లేని నొక్కితే మీకు డిస్ప్లే డ్యామేజ్ అయిపోతుంది. ఎడ్జ్ అంటే మీకు బార్డర్ ఉంది కదా, బ్లాక్ కలర్ బార్డర్ ఫ్రేమ్ది, అక్కడ నుంచి ప్రెస్ చేసుకొని మీరు చేసుకుంటే డిస్ప్లే వెనకాల బ్యాక్ డోర్ అనేది బాగానే ఫిట్టింగ్ వస్తుంది. డిస్ప్లే మీద ప్రెస్ చేస్తే మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది, డిస్ప్లే ఆగిపోవడం అలా జరుగుద్ది. నెక్స్ట్ అయితే మేము ఇంకా రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బ్యాండేజెస్ వేసుకొని మనం ఒక 3 hours సైడ్కి పెట్టుకుంటే మనకి డ్రై అయితే అయిపోతాయి. డిస్ప్లే అనేది మనకి కదలడం అనేది జరగదు. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అదంతా మనం రిమూవ్ చేసుకోండి సైడ్కి. మీకు ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మీకు డ్రై అయిన తర్వాత మళ్ళీ నీట్గా ఉంటుంది. డ్రై అయిపోయాక మీరు క్లీన్ చేస్తే అది రాదు, మళ్ళీ లోపల నుంచి వచ్చేస్తుంది. ఇదైతే ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడండి అది కూడా. వీడియో అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.